వీడియోని ఇలా పక్కకు అంటున్నాను. నాకు రిపీటెడ్ గా ఎవ్రీ డే 1 hour లో ఒకసారి నాకు అది అవుతుంది సార్. యాక్చువల్గా మనం ఇగ్నోర్ చేసి మళ్ళీ మనకు రావు. 1 month చూసిన తర్వాత కూడా నాకు ఎవ్రీ మినిట్ అదే వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నది నాకు అస్సలు అర్థం కాదు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పేసి నేను ఒకసారి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క ఏమంటారు వీడియో వింటున్నాను. నాకు మజా వస్తుంది, వింటుంటే చాలా మజా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్ కనెక్టింగ్ అవుతుంది. మన జనరల్ లైఫ్ కి ఈ వీడియోస్ కి ప్రతి ఒక్క వర్డ్ కనెక్ట్ అవుతుంది. వింటున్నాను రాత్రి 1, 2 అసలు నాకు ఫోన్ పక్కన పెట్టాలనిపించలేదు. రిపీటెడ్ గా వింటున్నాను వీడియోస్. విన్న తర్వాత నాకు అనిపించింది లేదు నేను ఇది ఏదో అటెండ్ అవ్వాలి, ఇది నా కోసమే ఇది వస్తున్నట్టుంది అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ మళ్ళీ ఈ మధ్యలో ప్రాక్టీస్ చేశాను. కాసేపు కూర్చున్నాను. నేను కొంచెం ఆవేశం ఎక్కువ ఉండేది ఇంతకుముందు, అంటే స్పీడ్ గా ఆన్సర్ చేయడం అట్లా ఉండేది అనమాట. సో ఇప్పుడు మాత్రం అంటే ఎక్కడ ఆన్సర్ చేయాలి ఎక్కడ చేయకూడదు అన్నది అర్థమైంది. ఫస్ట్ డబ్బులు రావాలి, డబ్బుల కంటే ముందు మన వ్యక్తిత్వం మారాలి. సార్ నేను ఆగస్టు 19 కి క్లాస్ అటెండ్ అయిన తర్వాత చాలా వచ్చినాయి సార్, సక్సెస్ వచ్చినాయి. కానీ అసలు లక్ష్యం అయితే సార్ చెప్పినట్టు ఉంది. దాంట్లో ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఈ విశ్వ సముద్రాన్ని మన శుద్ధ చేతనాత్మక మనసుతోటి మనం చిరికించినప్పుడు వచ్చే రిజల్టే ఈ కామధేనువులు కానీ ఇవన్నీ అంటారు కదా, అదే మన సంపద. నేనైతే అది నమ్మాను సార్. సారీ సార్, ఈ వీడియోస్ చూడడం వల్ల నాలాగా చాలా మంది మారితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే సార్ మనకు చెప్పే గురువు, ఇప్పుడు స్కూల్ ఒక లైఫ్ ఉంటది, అది అంతవరకే ఉంటది. మన తర్వాత ఈ ఏజ్ లో మనకు చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే గురువులు అన్న ఇది సార్ నా లైఫ్ లో ఒక గురువు అనే ఒక నేను యాక్సెప్ట్ చేశాను మనస్ఫూర్తిగా. అంటే నిజంగా సార్ నా 35 సంవత్సరాలు సార్. నాకు సార్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు నా గురువు సార్. నేను అది మనస్ఫూర్తిగా అంటే మీ క్లాస్ రాకముందే నేను యాక్సెప్ట్ చేశాను. ఎవ్రీ డే నైట్ నేను ఒకటే ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఒక గురువుకి నమస్కారం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ నా వర్డ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారికి నా ప్రణామాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ వర్డ్ సార్ నా మెడిటేషన్ లో నేను మార్నింగ్ 3:30కి కానీ నైట్ 10:30కి కానీ నేను మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ వర్డ్ అది. ఎందుకంటే మనం గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నదే మనకు దారి అవుతుంది కాబట్టి. సో సార్ నాకు మాత్రం అంటే నాకు ఒక వ్యక్తిత్వం లభించింది సార్ మీ వీడియోస్ వల్ల, మీ క్లాసెస్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. హాస్టల్ ఫీల్డ్, క్యాటరింగ్ అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఎప్పుడు కూడా దాచుకోవడం కానీ ఏది కూడా లేదు. చాలా బాధగా ఉన్నా. అయినా సరే లాక్డౌన్ లో నాకు 3 హాస్టల్స్ ఉండే 35 లక్షలు అదంతా పెట్టినా, కానీ కరోనా వల్ల అంతా పోయింది. ఏం చేయాలో అర్థమవుతుంది. జూన్ లో ఒకసారి ఎందుకో ఇట్లా ఓపెన్ చేస్తుంటే వీడియో చూసాను. కూర్చున్న దగ్గర డబ్బులు ఇట్లా వస్తాయి. అయినా సరే అనుకున్నా నేను కూర్చున్న డబ్బులు కాదు, నాకు చేస్తూ డబ్బులు కావాలైనా చూద్దామని చూశాను. అసలు మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, పెద్ద ఆఫీసర్, అయినా డబ్బు అసలు మా దగ్గర ఇది ఉంటలేదు. ఏంది ఇదని లాస్ట్ మరి ఎట్లా ఓపెన్ చేయాలి అన్ని పోయినాయి. ఒకటి మాత్రం మార్కెట్ లో ఉండాలని ఒకటి ఉంచుకున్నా, దానికి సగం 2 కడుతున్నా. డబ్బులు లేవు, అయినా తెచ్చి ఎట్లా అట్లా లోన్ తీసాను 10 lakhs. ఇవన్నీ కట్టుకోవడానికి 10 lakhs లోన్ తీసిన. అవి కూడా అయిపోయినాయి. ఏం చేయాలో అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తూ ఒక మా కిటికీల గురించి ఇంతకుముందు ఏదైతే తీసేసానో 11 లక్షలు అమ్మినప్పుడు అదే నాకు మళ్ళీ కావాలి అనుకుంటున్నా. ఒక్క మనీ కూడా లేకుండా 6 లక్షలు దానికి లేకుండా నాకు హ్యాండ్ ఓవర్ చేసిన ఓనర్. ఇప్పుడు అది 50 lakhs వాల్యూబుల్. అది వాస్తవం. మనం ఏం చేశాను, షాప్ తీసేసాను. మళ్ళీ నాకున్న ఫీల్డ్ అదే, ఇంకో ఫీల్డ్ పోవడానికి ఏ రకంగా కూడా సోర్స్ లేదు. మళ్ళీ ఒక షాప్ పెట్టాను 2 lakhs అప్ చేసి. అయినా సరే అనుకున్నంత వస్తుంది. కానీ ఈ వీడియో చూసినాక కస్టమర్స్ రోజు 50 మంది వచ్చేటోళ్ళు, నాకు 100 మంది వచ్చినట్టు ఫీల్ అయ్యేదని. 100 మంది వచ్చింది, రోజు 3000 2000 వచ్చేది, 8,000 వరకు పోయినాయి. రోజుకి 8,000 కల్లా. అదంతా ఇల్లు లోన్ తీసి ఇల్లు కొన్నాం. ఆ ఇల్లు ఈఎంఐ కట్టకు 3 months అవుతుంది. 60,000 ఎట్లా ఏంది అనేది
గురుగారికి ఒకసారి ఫోన్ చేశాను. సరే అమ్మా చెయ్యొద్దు, ఫోన్ ఇంకో ఫోన్ చేయమన్నారు. అయినా సరే గురుగారితో మాట్లాడాను, నాకు మంచి దొరికినాను. ఆ రోజు మొత్తం హ్యాపీగా ఫీల్ అయింది. సరే అయిపోయినాక మళ్ళీ పర్సనల్ ఒకసారి 25th క్లాస్కి వచ్చాను. నన్ను కలవద్దు అంటారు కానీ నేను కలవాలనుకొని కలిశాను. కొన్ని విషయాలు గురుగారు చెప్పారు. ఇల్లు అమ్మడం మానేశాను. నాకు అసలు అప్పుడన్నీ గుర్తొస్తే ₹1,00,000 అప్పు ఉంది నాకు. అయినా నేను ఇది చేసిన ఏది అమ్మకుంటా నీకు నెలకు ₹3,00,000 సంపాదిస్తాను. చాలా హ్యాపీగా ఉన్నా. నేను అనంతకృష్ణ స్వామి గారికి అనంతకోటి ధన్యవాదాలు. ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మా శ్రీకాకుళం డిస్టిక్, అది కొంచెం మారుమూల గ్రామం. అయితే నేను మామూలుగా వీడియోస్ చూసాను, సార్ వీడియోస్ చూసాను, ఒకటి చూసి ఆ తర్వాత నాగరాజు గారు కలిసి చేసే వీడియోస్ కూడా చూసాను. అసలు ఏదో ఎక్కడ ఉంది సబ్జెక్ట్ నాకు టచ్ అవుతుందని అనిపించింది అనమాట. ఎలా అంటే నాకు కొంచెం మైగ్రేన్ హెడేక్ ఉండాలి, చక్కగా తిని శుభ్రంగా పడుకునేదాన్ని. ఆ పడుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చేది. ఏం ఆలోచన, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలి, ఏం లేదా. ఆ పడుకుని లేచిన తర్వాత ఆలోచించేదాన్ని. ఎలా ఆలోచించానో అలాగే ఆ పని జరిగేది. ఈయన చెప్పేది కూడా దానికి లింక్ అయింది. ఏంటి అసలు ఇది ఏదో సబ్జెక్ట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలని నేను చిన్న క్లాస్కి వచ్చాను. వైజాగ్ చిన్న క్లాసులకు వచ్చాను, 2 క్లాసులకు వచ్చాను. అప్పటి నుంచి కూడా నాకు అప్పులంటే మరి చాలా ఉన్నాయి, ఇంకా చెప్పనవసరం లేదు, నెగిటివ్ మాట్లాడకూడదు. ఆ అప్పులు ఆటోమేటిక్గా అవే తీరే అఫర్మేషన్ చేస్తే నేను చిన్న చిన్న జాబ్ చేయదలుచుకోలేదు కూడా. చేయను ఫిక్స్ అయ్యాను. నేనే జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, పెద్దగా బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. బిగ్ థాట్ పెట్టుకున్నాను. అది స్పెషల్ క్లాస్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ ఏంటి